వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు గాంధీభవన్కు క్యూ కడుతున్నారు. ఆశావహుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడో రోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిన్నటి వరకు 35 దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మల్కాజ్గిరి, వరంగల్ నియోజకవర్గాల నుంచి పోటీకి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి దరఖాస్తు చేయగా, మల్కాజ్గిరి నుంచి పోటీ కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు. ఇక మహబూబాబాద్ నుంచి పోటీకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్టర్ భట్టు రమేష్ నాయక్ దరఖాస్తు చేశారు. ఇక ఖమ్మం నుంచి పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలిసింది. ఒక పక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేయగా, డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని కూడా దరఖాస్తు చేశారు. ఖమ్మం ఎంపీ రేసులో తాను కూడా ఉన్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు కూడా దరఖాస్తు చేశారు. ఖమ్మం సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గాంధీభవన్లో మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల్ శ్రీనివాసరావు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి గడాల్ శ్రీనివాసరావు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. సికింద్రాబాద్ నుంచి పోటీ కోసం ప్రొఫెసర్ విద్యాశ్రవంతి దరఖాస్తు. గాంధీభవన్లో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న భువనగిరి నుంచి విద్యార్థి నాయకులు కూడా కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అటు మెదక్ నుంచి పోటీ చేసేందుకు పీసీసీ అధికార ప్రతినిధి ఎం భవానీరెడ్డి దరఖాస్తు చేశారు. భువనగిరి టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం నాగర్ కర్నూల్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మల్కాజ్గిరి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత నిజామాబాద్, న్యాయవాది చెల్లూరి మధు వరంగల్, కె నగేష్ భువనగిరి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి అధికార కాంగ్రెస్ కు ఎంపీ టికెట్ కేటాయింపు రాబోయే రోజుల్లో హైకమాండ్ కు తలనొప్పిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేను సీతా దయాకర్ రెడ్డి, మహబూబ్నగర్, నేను దేవరకద్ర మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో డిస్ట్రిక్ట్లో దేవరకద్ర కాన్స్టిట్యున్సీ. మహబూబ్నగర్ మొత్తం ఉమ్మడి జిల్లాకు 64 మండలాలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేస్తాను. నెక్స్ట్ దేవరకద్ర ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేసిన. హస్బెండ్ అండ్ వైఫ్ మేమిద్దరం ఒకటే అసెంబ్లీకి ఇద్దరం కూడా గెలవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, మన ఆగస్టులో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ కోసం అని చెప్పేసి నేను టికెట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చిన. చాలామంది అంటే ఎందుకు అప్లై చేస్తుందంటే, 7 సెగ్మెంట్లలో మొన్న గెలిచిన 7 సెగ్మెంట్లలో 5కి నేను వర్క్ చేసిన. 5 కాన్స్టిట్యున్సీలకు నేను వర్క్ చేసిన. నా పాత కాన్స్టిట్యున్సీ, మా హస్బెండ్ది మహబూబ్ నగర్, తర్వాత జడ్చర్ల, తర్వాత కొడంగల్ నేను చేయాల్సిన అవసరం లేదు. నారాయణపేటకు కూడా చేయడం జరిగింది. అందుకు నాకు ఫుల్ రైట్ ఉంది పార్లమెంట్కు నాకు టికెట్ ఇచ్చి నన్ను బరిలో పెట్టాలన్న ఫుల్ రైట్ నాకు అడగడానికి నాకు రైట్ ఉన్నదన్న దాంతో ఈరోజు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో 2004 నుంచి క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్లో రాష్ట్ర విభాగం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. నేను ఇంతకుముందు అధికార ప్రతినిధిగా, ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహారం చేస్తున్నాను. మీ అందరికీ నేను సుపరిచితున్నే. ఈరోజు నేను ఏదైతే నిన్న పీసీసీ ప్రెసిడెంట్ గారు మొన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరైనా ఆశావాహులు ఉంటే వాళ్ళ నియోజకవర్గాలలో తరపున వాళ్ళ అప్లికేషన్లు గాంధీ భవన్లో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు నేను ఇక్కడ భువనగిరి 14వ నెంబర్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వానికి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా నేను, మా అన్నలు ఇక్కడుర్రు, చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు అందరూ కూడా ఇక్కడుర్రు. అందరూ నాకే కాదు, అంటే నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన డెఫినెట్గా ఆర్గనైజేషన్ పరంగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ
మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను దాదాపు 2001 నుంచి వామపక్ష విద్యార్థి విప్లవ రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసి ఇవాళ కాంగ్రెస్ రాజకీయాల మీద పూర్తి విశ్వాసంతో 2017లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గాంధీ భవన్లో జాయిన్ అయి నేడు జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగ సమస్య మీద లేకపోతే యూనివర్సిటీ సమస్యల మీద తెలంగాణలో నెలకొన్నటువంటి సమస్యల మీద ఒక పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతు శక్తి వంచన లేకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఒక పార్టీ మీద పార్టీ నాయకుల మీద మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఎవరైనా పార్టీలో పనిచేస్తే ఇవాళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు అనేది ఇవాళ విశ్వాసం కలిగింది. కాబట్టి మాలాంటి వాళ్ళం ఒక నిరుపేద ఉన్నటువంటి గీత కార్మిక కుటుంబం నుంచి ఒక గౌడ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా నేను ఒక భువనగిరి పార్లమెంటుకు అప్లై చేస్తా ఉన్నాను. కాబట్టి పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రులు కూడా నా యొక్క ఎంపికకు ఇక ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, మహబూబ్ నగర్ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్కి ఆశించే ఆశావాహులు ఉన్నారు? ఎవరెవరికి టికెట్ దక్కే అవకాశం ఉంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్మయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 పార్లమెంట్లు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాల్లో నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్, అదేవిధంగా మహబూబ్ నగర్ జనరల్ కేటగిరీ కింద ఉంది. అయితే నాగర్ కర్నూలు నుంచి కూడా ఎక్కువ మంది ఈసారి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే పార్లమెంటు స్థానము నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారో, ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అక్కడ అంటే పిసిసి ఎవరైతే నేత ఉన్నారో రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు అందరూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్ పార్లమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు కట్టి డీడీ రూపకంగా జత చేసి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులకు ఆశావాళ్ళైన చాలా మంది అంటే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన దళితులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంటే టికెట్ ఆశించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మహబూబ్ నగర్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో చూస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది సర్వే రిపోర్ట్ లో ఉండడంతోన చాలా మంది అక్కడి నుంచి అంటే పార్టీ కోసము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈసారి ఏ విధంగానైనా సరే తను అంటే మాజీ పార్లమెంట్ సభ్యులు ఏవైతే ఉన్నారో మంద జగన్నాథంతో పాటు చాలా మంది కూడా దళిత వర్గానికి సంబంధించిన వారు చాలా మంది కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ విషయానికి వస్తే కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తమ పార్టీ అధినేతలతో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్య పోటాపోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు ఈసారి కూడా నాగర్ కర్నూలు నుంచి ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ కాబట్టి అక్కడి నుంచి కూడా దరఖాస్తు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కిరణ్మయి. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ.